నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి సమీపంలో శ్రీ మహావీర్ జైన్ పశు సేవా కేంద్రం ఉంది. ఇక్కడ పెంపుడు జంతువులను సంరక్షిస్తున్నారు. నెల్లూరులోని బాలాజీనగర్కు చెందిన ఉమాదేవికి జంతువులంటే ప్రేమ. 2002లో మున్సిపాలిటీ వారు వీధి కుక్కల్ని కాల్చి చంపడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. వాటిని ఎలాగైనా కాపాడాలని భావించి కల్లూరుపల్లిలో కుక్కల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వాటి ఆలనా పాలన చూడసాగారు. "2008లో ఇందిరా జైన్ ఒక గాయపడిన ఆవును అక్కడికి తీసుకెళ్లారు. ఉమాదేవికి జంతువుల పట్ల ఉన్న ప్రేమను చూసి చలించిపోయారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడాన్ని చూసి తానే ఆ సంరక్షణ కేంద్ర బాధ్యతలు చేపట్టారు. అక్కడ జంతువుల కోసం ఒక వైద్యశాలను ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. కుక్కలతో పాటు ఒక గోశాలను ఏర్పాటు చేశారు. అలాగే పావురాళ్లు, కుందేళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పెంపకం బాధ్యతలు పెంచారు. ఇంట్లో పావురాళ్ళకి ఏర్పాటు, పశువులకు ఏర్పాటు, కుందేళ్లు, కుక్కలకి ఉన్నాయి. ఇంకా పిల్లులకి, కోతులకి కూడా చేయాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా పెంచాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. దీన్ని సంస్థలో పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి వరకు 15 మంది మనుషులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలు ఇక్కడే ఉండి బాగున్న వర్క్ చేస్తాయి. ఈ కుటుంబాలు దీనికి కావాల్సిన మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా బయట నుంచి ఇందిరా జైన్ గారు ఎప్పటికప్పుడు వచ్చి చూసుకుని చేసి వెళ్తారు. అక్కడి కుక్కలు, ఆవులకు ప్రతిరోజు పెరుగన్నం, బిస్కెట్లు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తవుడు అందిస్తున్నారు. పావురాళ్లకు పప్పు దినుసులు, సజ్జలు, కుందేళ్లకు క్యాబేజీ ఆకులు ఆహారంగా ఇస్తున్నారు. వీటి పోషణార్థం సౌకర్యాలకు నెలకు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. గాయపడిన జంతువులను పరిరక్షించడంతో పాటు నగరంలోని కుక్కలకు నిత్యం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని మరింత విస్తృతపరిచేందుకు దాతలు కూడా ముందుకు రావాలని ఇందిరా జైన్ కోరుతున్నారు. 2002లో ఉమాదేవి గారు ఈ సంస్థ పెట్టారు. మళ్ళా మేము ఇక్కడ 2008లో వచ్చాము. వచ్చి ఇక్కడ అన్నీ చూసాము. ఇక్కడ అన్నీ ఏం లేవు, వాటర్, లైట్, రోడ్, మళ్ళీ ఈ పశువులు అన్నీ అట్టే ఉన్నారు. అందుకోసం వాళ్ళకి ఏదైనా చేయాలని మేము మా వాళ్ళందరూ అనుకొని ఇక్కడ షెడ్ కోసం ఇక్కడ వచ్చాము. షెడ్ చేసాము. ఫస్ట్ కుక్కలది షెడ్ చేసాము. ఫిర్ ఆవులకు, మళ్ళా పావురాలకు అట్టా చేస్తా ఇంతవరకు ఈ పని చేసాము. మానవతతో అందరూ ఈ పశువుల్ని, ఈ పక్షుల్ని అందరినీ సంరక్షణ చేస్తే ముందుకు వస్తే మంచిది. ఇంకా అట్లా బర్త్డే, పెళ్లి రోజు ఎట్టయినా డొనేషన్ కొంచెం చేస్తే 100 మినిమం 100 నుంచి 500 వరకు ఇంకా ఎక్కువ ఇస్తే కూడా మంచిది.